ఉప్పాడ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఒక చిన్న పల్లెటూరు. కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు అమ్మాయికి ఉప్పాడ తెలుసు. ఎందుకంటే ఉప్పాడ చీరగా చెప్పుకునే జామ్దాని చీరల వల్ల. ఇవాల్టి మన కాఫీ కబుర్లు ఎపిసోడ్లో అందమైన ఉప్పాడ చీర వెనకున్న కథతో పాటు అక్కడి చేనేత కార్మికులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అండ్ ఈ కళని ముందు తరాలకి తీసుకువెళ్లే ఛాలెంజెస్ అన్నిటినీ మనతో పంచుకోవడానికి అక్కడి ప్రముఖ చేనేత వ్యాపారి గోపాల్ గారు మన స్ఫురితతో చేసిన ఎన్లైట్నింగ్ చిట్ చాట్ చూసేద్దామా? మనం డిజైన్ ముందు గ్రాఫ్స్ మీద తీసుకొని చేస్తాం అన్నమాట. గ్రాఫ్స్ మీద తీసుకొని డిజైన్స్ చేసుకుంటూ వస్తాం. సో దీన్ని తర్వాత వీవర్స్కి ఇస్తారు. వీవర్స్ దీన్ని మళ్ళీ వాళ్ళు కట్టుకుంటారండి. మీకు లూమ్ దగ్గర చూపిస్తాను. అది ఒక డిజైన్ కింద కట్టుకుంటారు వాళ్ళు. కట్టుకుని దీని తగ్గట్టుగా వాళ్ళకి మనకి శారీ చేసుకుంటాం. మీరు ఇలా కలర్స్ అవన్నీ ఇట్లా డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేస్తాం. మనం ఇది దీని తగ్గట్టు జెరీస్ వాడాలా, కాటన్స్ వాడాలా, ఎంత కూడా వాళ్ళు మనకు తగ్గట్టుగా చేస్తాం. ఇది పట్టు. ఇలా మనకు అసలు ప్రాసెస్ ముందు డిజైన్ తో స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తాం. తర్వాత ఈ వార్ప్స్, వెబ్స్, కలర్స్ ఎన్ని వేయించుకుంటాం వీటితోటి. ఇది ప్లెయిన్ తీసుకొచ్చి డైయింగ్ చేయిస్తారు. డైయింగ్ చేయిస్తాం. రా వార్ప్ వస్తుందండి. రా వార్ప్లోనే మేము డైయింగ్ చేయిస్తాం. మనకు కావాల్సిన కలర్స్ ఎలా అవుతుంది. ఇదంతా హోల్సేల్ కి సప్లై చేసేది. సో బల్క్ గా ఉంటాయి ఇక్కడైతే. ఈ కలర్ ఉందంటే ఇంకా 4 శారీస్ రెడీ అయితే ఇలా వస్తాయి అన్నమాట. ఈ కలర్ 3 శారీస్ ఉన్నాయి అంటే ఒక శారీ అయ్యింది. ఒక శారీ చీర అయ్యింది. అంటే అన్ని ఒక్కొక్కటి వస్తాయి వచ్చేది కూడా. అంటే ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి ఉప్పాడ శారీస్కి? ఉప్పాడ మనకి 9 అంటే డిజైన్స్ బట్టి 9,000 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు 20-25 వరకు కొన్ని రేంజెస్ చేస్తామండి. ఆ తర్వాత శారీ అంతా ఫుల్ వర్క్ వచ్చే శారీస్ వస్తాయండి. అవన్నీ కూడా 20 అబోవ్ నుంచి 30, 40, 50 డిపెండ్స్ అపాన్ ద డిజైన్స్. 40-50 ప్లస్ ప్రెసెంట్ అయితే మేము 60-70 దాకా కూడా చేస్తున్నాం. 80,000 వరకు కూడా చేస్తున్నాం. ఇవే షోరూమ్స్లోకి వెళ్ళేసరికి 1 lakh అబోవ్కి మనకి మారిపోతాయి అన్నమాట. 1 lakh మీరు వాళ్ళు తగ్గట్టు వేసుకుంటారు కదా, మార్కెట్ చేసుకోవాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నదాన్ని మనం ఇది డిజైన్స్ అంతా ఇలా కట్టుకుంటారండి. గ్రాఫ్ షీట్స్ మీద ఉన్న డిజైన్స్ అన్ని కూడా ఇలా కట్టుకోవడం జరుగుతుంది. దాన్ని కట్టుకున్న దగ్గర నుంచి ఈ డిజైన్స్లో మీకు ఇక్కడ దీంట్లోంచి మనకి బైక్ అప్ డౌన్ అయినప్పుడు కొంచెం డిజైన్ ఓపెన్ అయ్యి మనం డిజైన్ వీల్ ఇంటర్లాక్ చేయడానికి, దారాలు అవి చేయడానికి అక్కడ మనకి వస్తుంది అనమాట. అదే సిస్టమ్ ఇక్కడ మీకు చూడండి. ఇక్కడ ఒకసారి వాళ్ళు రెండు దాంట్లోంచి లోపలికి చేతిలోంచి వాళ్ళు కట్టుకున్న డిజైన్ ప్రకారం అలా లోపల నుంచి వస్తుంది అనమాట. ఆ వర్క్ చేసేది ఇది మనకి డిజైన్ వెనకాల వైపుకే వస్తుందండి. తిరగేసి వచ్చేది మనకు బయట వస్తుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్, ఇది అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఒరిజినల్గా కనిపిస్తుంది. ఇది చేసేటప్పుడు బ్యాక్ సైడే చేస్తారు. మనకు వచ్చేసరికి డిజైన్ మామూలు ఒరిజినల్ పైన దాంట్లో వస్తుంది. అది పళ్ళు జరుగుతుంది. తర్వాత బుట్టాలు తీస్తారు. ఇవన్నీ మీరు పొద్దున్న నుంచి సాయంత్రం ఎంతసేపు కూర్చుంటారండి? పొద్దున్నే 6 నుంచి సాయంత్రం 8 దాకా. మధ్యలో బ్రేక్ తీసుకుంటారా? ఒక చీరకి 10 రోజుల దాకా. ఒక చీరకి ఎన్ని రోజులు? వారం. లేట్ అవుతుంది. మనకు స్టార్టింగ్లో వస్తే ఒక 10 days చేస్తే అలా కంప్లీట్ ఫోకస్గా ఉండాలి కదండి చేస్తున్నంత సేపు. మధ్యలో అది ఇది చేస్తూ అటు ఇటు చూస్తూ చేయడానికి ఉండదు.
పని ఆగన్నా ఆగాలి, లేదు అంటే అలా కంటిన్యూ చేస్తూ చేయడం కష్టం. ఏదైనా పొరపాటు చేస్తే మళ్ళీ అక్కడ డిఫరెంట్ కనబడిపోతుంది కదా, కనబడిపోతుంది. అతికి దగ్గర ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే ఫిక్స్ చేసుకోవడానికి ఉంటుందండి, మొత్తం చీర పోయినట్టేనా? అది మళ్ళీ ఏం చేయడం అవుతుంది, డ్యామేజ్ కలర్ చేంజ్ అయినా ఇది బరువు జరీ వస్తుందేమో, ఇది జరీ మనం వాడే జరీ. ఇది దీంతో పాటు స్ట్రెంత్ సమానంగా ఉంటే కుదరదండి, చుట్టుకుపోతుంది. సో దానికి తగ్గ బరువు పెట్టుకుంటారు. బరువు దీంతో పాటు తగ్గగా అవుతూ ఉంటుంది. ఇక్కడ వచ్చే జరీ మనకి దీంట్లోకి వస్తుంది. ఈ జరీ నుంచి మనకి ఇలాగ పెద్దది ఇలా జరీ వస్తుంది. యాడ్ చేయాలి. పైన మిషన్స్ ఉంటాయి, ఆ మిషన్స్లో ఆ డిజైన్ కట్టేసి ఉంటుంది, దాని ప్రకారం వస్తుంది. అది మిషన్ వేయడం అనమాట. అది వీళ్ళు ఇక్కడ ఏం చేయాలో పైన చెప్పేస్తారు. ఇది మాత్రం వీళ్ళు ప్రతిదీ చెక్ చేసుకుంటూ రావాలి. అయిన డిజైన్ అలా పక్కకు తీసుకొచ్చి పెట్టుకుంటూ చేసుకుంటూ రావాలి. సో ఇది హ్యాండ్తో ఇదంతా కూడా చేంజ్, టేప్ నుంచి మొత్తం డిజైన్ వేసరికి ఇవన్నీ అడేపు వెళ్ళిపోతాయి ఫోన్లు అనేవి. మళ్ళీ అవసరమైతే ఈ టేప్ నుంచి తీసుకుంటాం, మళ్ళీ అటే ఉంటుంది. ఆ వర్క్ చేసేదాన్ని బట్టి మారుతూ ఉంటాయి. మీరు ఇవన్నీ రికార్డ్ చేసి కోచింగ్ సెంటర్స్లో పెట్టాలి, ఫ్యూచర్ జనరేషన్. ఇప్పుడు వీళ్ళ అబ్బాయి ఉన్నట్టు ఏం చదువుతున్నాడు, మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడు, డిగ్రీ అయ్యాక డిగ్రీ అవుతుంది, డిగ్రీ చదువుకుంటున్నాడు. సో తను ఏదో బయట వేరే జాబ్కి వెళ్ళిపోతాడు, ఇక్కడ ఉంటాడు. హార్డ్ వర్క్ చేయాలండి, హార్డ్ వర్క్ చేయాలి. పూర్వం మీకు ఆ జనరేషన్కే వీళ్ళు అలవాటు అయిన వాళ్ళు మాత్రమే చేయగలుగుతారండి. ఆ జనరేషన్లో ఉన్న దాంట్లో ఇంకా మనం చిన్నపిల్లలకు ఏంటంటే వాళ్ళకి ఇంత దాని మీద వాళ్ళు ఫోకస్ చేయలేరు, దాని మీద అలా నిలబడి ఉండలేరు వాళ్ళు. వీళ్ళకి అలవాటే. ఇప్పుడు ఇది కూడా మా జనరేషన్ వరకు ఉన్న అబ్బాయి అండి, అబ్బాయి నెక్స్ట్ జనరేషన్ నుంచి లేదు. మా నాన్నగారు వాళ్ళ తర్వాత వచ్చిన జనరేషన్ తర్వాత వీళ్ళ వరకు ఈ ఏజ్ దాకా ఉన్నవాళ్ళు మాత్రమే కంటిన్యూ అవుతున్నారు. ఇంకా ఇంతకన్నా చిన్న జనరేషన్ ఉన్నవాళ్ళు ఎవరు లేరండి. పనులు వేరే వాళ్ళకు ఇక్కడ దీంట్లో ఆడపిల్లలు కూడా చేస్తారండి, ఆడపిల్లలు కూడా చేస్తారు. యాక్చువల్ అంటే వీళ్ళ వైఫ్ యాక్చువల్లీ పిల్లలు కూడా చేస్తారండి మామూలుగా. అయితే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు కదా, నెక్స్ట్ మ్యారేజ్ వెళ్ళిపోతారు కదా, ఇంకా అది ఇంకా దీంట్లోకి రాదు. అలా కూడా అవి చేస్తే పైకి గ్యాప్ వచ్చిందో దీంట్లోంచి వెళ్తుంది. ఒక్కసారి మళ్ళీ కలిపి ఇంకొక రౌండ్ ఉందా అలాగే మౌస్ జరుగుతుంది, కనిపిస్తాయి. వచ్చే డిజైన్ కూడా అనుగుణంగా వస్తుంది. ఒక ఆర్డర్లో చేయకపోతే అలా కూడా ఉంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలమ్మా. అది మళ్ళీ క్వాలిటీ చెక్ చేసుకుంటారట. వీళ్ళు ఇచ్చిన చీర కరెక్ట్గా అన్ని బుట్టాలు చెప్పినన్ను వచ్చాయా లేదా, అన్ని మూరలు సైజు వచ్చిందా లేదా, అవన్నీ మళ్ళీ వీళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే కాటన్ వాటికి చేసేవారు. పూర్వం కాటన్ చేసేవారు, ఇప్పుడు కూడా కాటన్ చేస్తారు. అలా చేస్తే వీటికి సిల్క్ అవసరం లేదు. అలా చేసుకుని వాళ్ళు ఆ టైంకి పండుగ టైంకి డబ్బులు సంపాదించుకున్నారు. ఒకటి వేసేది 2 చీరలు వేస్తారు, 2 చేసేది 4 చీరలు వేస్తారు. వేస్తే ఆ టైంకి పండగ కాస్త డబ్బులు వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి చేయడానికి. పండుగలకి ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి కాబట్టి ఎక్కువ వాళ్ళు చేసేవారు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు టైమింగ్స్ మళ్ళీ చేంజ్, మామూలు రెగ్యులర్ టైమింగ్స్ అయిపోయినాయి, ఆఫీస్ టైమింగ్సే ఇప్పుడైతే. పూర్వం అంటే అలా ఉండేవి కానీ ఇప్పుడు అంతవరకు చేయడానికి ఎవరూ లేదు. ఈవినింగ్ 6 దాటితే ఇంకా రూమ్ మీద ఎక్కడ కూర్చుంటాం, కాసేపు బయట కూర్చుండే పరిస్థితిలో ఉన్నాం అందరూ కూడా. ఇంకా ఆ టైం చేయటం లేదండి ఎవరో కూడా. అలాగే వాళ్ళు తప్ప వాళ్ళు జారపడితే పని అవదండి. వాళ్ళు జారపడితే మీరు నిజంగా ఆప్షన్ ఉంటే చేసుకుంటారు, వీళ్ళే అడ్జస్ట్ చేసుకుంటారు. కానీ అది కరెక్ట్గా చేసుకుంటే ఈ పని అవ్వదు. ఈ హ్యాండ్లూమ్స్లో పనిచేసే వాళ్ళకి వచ్చే స్పెసిఫిక్ మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటాయండి?
అలా ఏమి రావు. ఇలా కూర్చోవడం వల్ల బ్యాక్ పెయిన్లు కొన్ని అయితే వీళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ వస్తాయండి. అబౌవ్ 60-70 తర్వాత చాలా మంది ఇది కాన్సన్ట్రేట్ చేయలేరు, ఐ వర్క్ చేయలేదు, అదే కంటిన్యూగా దాని మీద ఉంటారు, ఐ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే అదే అంత సన్న వాటిని చూడాలి. ఇది ఇంకా మీకు చాలా తక్కువ అండి. ఈ బెండ్లో ఇవన్నీ 40 బెండ్ల అక్కర్ కాదు. ఈ మీకు మీ పేర్చి ఎన్ని అంటున్నాను, 55 బెండ్లు పేర్చారు కదా ఈ బెండ్లు అంటాం. ఈ 55 ఇలాంటివి 100 కూడా ఉంటాయి, 100, 120 కూడా చేస్తారు. అది మళ్ళీ చెప్పాను కదా క్రిటికల్ వర్క్, ఎంత వర్క్ చిన్నదైతే అంత బెండ్లు పెరిగిపోతాయి, ఆ వర్క్ దగ్గర పెరిగిపోతాయి. మీకు పెద్ద పెద్ద డిజైన్లు ఉంటాయి, దీంట్లో 30 బెండ్లోనే చేస్తారు, అది మనకు తక్కువ కాస్ట్లో వస్తుంది. ఇది కాస్ట్. ఇప్పుడు మీరు చేస్తున్న డిజైన్ ఇదా? ఇప్పుడు మనం చేస్తుంది ఆయన చేస్తున్న డిజైన్ ఇదండి. మన షాప్ దగ్గర మనం షేర్ చూసాం కదా. అవును, అదే డిజైన్, అదే కలర్ అన్ని మీరు చూసి. అది పళ్ళు బుట్ట అయింది, పళ్ళు ఇది పళ్ళు వర్క్, ఇది పళ్ళు వర్క్. బాడీలోకి వస్తే వేరే చిన్న బుట్ట తీస్తున్నారు. అలా ఇది కూడా మీటర్ పళ్ళుస్ అని, హాఫ్ మీటర్ పళ్ళుస్ అని అలా కూడా ఉంటాయి చేసి. అంటే మీరు ఇటు సైడ్ చూసినా ఇలా బ్యాక్ సైడ్ ఇలా మనం ఇటు తిప్పి చూసినా కూడా ఒకేలా రెండు వైపులా మనకి ఎక్కడ ఏమి దీనికి బేసిక్ మెటీరియల్ మరి ఎక్కడ నుంచి తీసుకొస్తారు? శారీకి ఎన్ని డేస్ 7 to 10 days పడుతుంది. డిపెండ్స్ అపాన్ ద డిజైన్.